అందరికీ నమస్కారం. నా పేరు రాగం వనజ. మా ఆయన పేరు రాగం కనకయ్య. మేము గత 15 సంవత్సరాల నుండి కరీంనగర్లో కూరగాయలు అమ్ముకుంటూ నివసిస్తున్నాము. మాకు కరోనా టైంలో మా బిజినెస్ ఇక ఆపేయాలని నిర్ణయించుకున్నాము. మాకు ఆర్థికంగా మాకు సపోర్ట్ లేక మేము ఆపేయాలని నిర్ణయించుకున్నాము. అటువంటి టైంలో కేంద్ర ప్రభుత్వం పిఎం స్వానిధి పథకం ద్వారా మాకు ఐడి కార్డ్స్ చిరు వ్యాపారులుగా గుర్తించి మాకు ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది. తద్వారా మేము బ్యాంకులో అప్పటికి 10,000 లోన్కు అప్లికేషన్ పెట్టి 10,000 తీసుకోవడం జరిగింది. తర్వాత అవి సకాలంలో చెల్లించి మా వ్యాపారాన్ని కొంచెం బలపరుచుకున్నాము. సకాలంలో చెల్లించి 20,000 లోన్ కూడా తీసుకోవడం జరిగింది. మళ్ళీ మా వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేసుకొని 50,000 లోన్ కూడా తీసుకున్నాము. మేము చెల్లిస్తున్నాము. అది కూడా ఇటువంటి టైంలో మమ్మల్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకున్నందుకు, ఆర్థికంగా మాకు చేయూతనిచ్చినందుకు మేము కేంద్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మీకు ఈ లోన్ తీసుకోవడం వల్ల మీ ఫ్యామిలీకి ఏ రకంగా అనిపించింది? మాకు చాలా మంచి అనిపించింది మేడం. మా పిల్లలకు కరోనా టైంలో మాకు ఫీజులు చెల్లించడం కానీ, ఈ బిజినెస్ రన్ చేయడం కానీ మాకు చాలా ఇబ్బంది అనిపించింది. అటువంటి టైంలో మాకు ఈ ప్రభుత్వం నుండి ఈ పథకం ద్వారా మేము కొంచెం స్థిరపడడానికి అవకాశం లభించిందని అనుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు దామోదర్ రమాదేవి. మేము గత 5 సంవత్సరాల నుండి హోటల్ వ్యాపారం నడిపించుకుంటున్నాము. మాకు మొదట్లో ఎవరు వ్యక్తిగత రుణాలు కానీ ఎలాంటి ఇవ్వలేదు. మేము అధిక వడ్డీతో బయట తీసుకొచ్చి నడిపించుకునే వాళ్ళము. కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఐడి కార్డులు ఇచ్చి మొదటిసారి 10,000, రెండవసారి 20,000, మూడవసారి 50,000 ఇచ్చి మమ్మల్ని ఎంతో అభివృద్ధి పదానికి కృషి చేస్తున్నారు. అందరికీ మా ధన్యవాదాలు. నా పేరు పూజ. నేను ఒక ట్రాన్స్జెండర్. నాకు స్ట్రీట్ వెండర్ నుంచి కార్డు ఇచ్చి నాకు 15,000 లోన్ ఇచ్చారండి. నాకు మున్సిపల్ వాళ్ళు గుర్తించి నాకు 15,000 లోన్ ఇచ్చారు. నేను చాలా అనుకుంటున్నాను.